కాపురం చేసేటటువంటిది ఆ యొక్క తామరాకు. మరి ఆ తామరాకు పైన ఒక నీటి చుక్క పడితే గిలగిల ఒక ముత్యము కదులుతుంటే ఒక ముత్యము రవ్వలాగా కనిపించేటటువంటిది ఆ సూర్యోదయానికి చూస్తే. మరి ఎంతో అందంగా కనపడేటటువంటిది. కానీ ఆ పత్రం పైన నిలుస్తుంది, కానీ ఆ పత్రానికి ఏమాత్రంగా అంటకుండా ఉంటుంది. మరి దాని లోపలనే పుడుతుంది, దాని లోపలనే పెరుగుతుంది, కానీ దానికి ఏమాత్రంగా అంటకుండా ఉంటుంది. మనం కూడా ఈ సంసారం అనేటటువంటిది, భార్య పిల్లలు అనేటటువంటి సంసారం లోపల, ఈ బురద లోపల మనం కూడా మనం కూడా ఆ విధంగా అంటనటువంటి స్థితి లోపల ఉండేటటువంటి విధానం కలిగి ఉండాలి. నేను చేస్తుండా అనేటటువంటి భ్రమ లోపల లేకుండా ఉండేటటువంటిది. అంతా తానై ఉన్నాడు, నేను దీనికి ఒక యజమాని అని అనుకోనటువంటి విధానంగా కండక్టర్ ఏ విధంగా అయితే ₹1 లేకుంటే తక్కువైతే బెల్ కొట్టి కిందికి దిగవయ్యా అంటాడు, కానీ డబ్బులు నాగాని అనుకుంటాడా అనే అనుకోడు కదా. ఆ విధంగానే ఇది నేను చేస్తున్నా, ఇది నేను ఒక పని అని మాత్రమే, ఇందులో నిమిత్తం మాత్రమే, కానీ ఇది నేను చేస్తుండా అనేటటువంటి భావన లోపల లేకుండా మరి ఇది ధర్మాన్ని నేను నడిపిస్తుండా అనేటటువంటి భావన లోపల కలిగి ఉండాలి. మరి బ్యాంకు లోపల క్యాషియర్ ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు ఎంచి పక్కకేస్తుంటాడు, కట్టలు కట్టి లెక్కలు చేస్తుంటాడు. ఒక ₹2 తక్కువైతే ఎక్కువైతే తిరిగిస్తాడు, ₹2 తక్కువైతే తీసుకోడు, కాదా భర్తీ చేయవయా అని అడుగుతాడు. కానీ ఆ డబ్బులు ఆయనవా కాదు కదా. కాకపోయినా మరి ఆ విధంగా ఏ విధంగా చేస్తున్నాడు, కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతి లోపల మరి ఆ విధంగా అంటకుండా మరి చేసేటటువంటి విధానం లోపల మరి మనం ఆ విధంగానే ఉండాలి. ఈ యొక్క తామర పువ్వు ఏ విధంగా అయితే తామరాకు అంటకుండా ఉంటుందో మనం కూడా ఆ విధంగానే అంటకుండా ఉండాలి. ఆ విధంగా సంసారం అనేటటువంటి దాని లోపల మరి బురదయాకు మరి పురుగు అంటని ఎట్లు, మరి అది బురద లోపలనే ఉంటుంది, బురద లోపలనే పిల్లలకి అంటుంది, మరి ఆ కాపురం అక్కడనే చేస్తుంది. మీరందరు వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే, అందరికీ తెలిసినటువంటిదే, అందరు చూసినటువంటిదే. మరి మనం వరాలని చెక్కేటప్పుడు, అంచులు తీసేటప్పుడు ఆ వరం లోపల ఉంటే నరికి లోపల వేస్తే గిలగిల కొట్టుకుంటూ మళ్ళీ వరానికి వచ్చి చేరుకుంటుంది, మిరమిరలాడుతుంది. కానీ దానికి ఏమైనా బురద అంటుతుందా? మరి ఎక్కడ కాపురం చేస్తుంది? అది ఆ బురద లోపలనే చేస్తుంది, కానీ మరి అది అంటకుండా ఉంటుంది. ఆ విధంగానే మనం కూడా ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని లోటుపాట్లు ఏమి జరిగినా మనం కూడా అంతా ఆయనే ఉండడు, నేను నిమిత్త మాత్రమే, అంతా నీదంటి రా గురుదేవ, వంతుకు నేనుంటి అనేటటువంటి భావనతోన చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉండాలి. మరి బురదయ కుమ్మరి పురుగు అంటనే నాజ్యంబు జూవయంత అంటున్నట్లు మరి నాలుకకు మరి వెన్న కానీ నెయ్యి కానీ అంటదు. మన చేతులకు ఎక్కడైనా కొంచెం అంటించుకుంటే సబ్బు పెట్టి కడిగినా పోవాలంటే ఇబ్బందే, వేడి నీళ్ళు కడిగినా పోతుందని మన పెద్దలు ఎప్పటికెళ్ళి చెప్తే అదే విధంగా మనం కూడా చూసినటువంటిది. మరి ఆ విధంగా కడిగితే పోయేటటువంటిది తప్ప వేరే పోదు. మరి అటువంటి విధానం కలిగింది, కానీ నాలుకకు మాత్రము అది ఏమాత్రంగా అంటుకోదు. ఒకవేళ అంటుకొని ఉండేనా వేరేది ఏది తిన్నా రుచించదు, అది నెయ్యి కానీ అలాంటిది అంటితే. మరి ఆ విధంగా రుచించినటువంటి విధానం కలిగి ఉంటుంది. ఏది నెయ్యి కానీ ఏది కానీ నాలుగుకి అంటుకొని ఉంటే అందుకొరకు అది అంటనటువంటి స్థితి దానికి మాత్రమే కలిగి ఉంది. శరీరానికి ఎక్కడంటినా కూడా కడుక్కుంటే కూడా పోనటువంటి విధానం ఉంటుంది. దానికి ఏది కడగాల్సిన పని లేకుండా ఊగనే వెళ్ళిపోతుంది. నాజ్యము జువయంది అంటున్నట్టు మరి అది ఏ విధంగా అంటకుండా ఉందో మనం కూడా ఆ విధంగా అంటున్నటువంటి స్థితి లోపల మరి మనం కూడా మెదులుతూ ఉండాలి. మరి ఆ విధంగానే భూమి చింతపండు ఆ బొబ్బర అంటని ఎట్లు. మరి చింతపండు అంటే మొట్టమొదలు పిందెగా పుట్టినప్పుడు మరి దాన్ని పైన ఉండేటటువంటి ఆ యొక్క పొట్టుని ఊడతీతామంటే కూడా తీయనిక రానటువంటిది, ఖర్చుకొని ఉండేటటువంటిది. కాలక్రమేణా పరిపక్వత చెందినాక మరి అది చింతపండు పైన ఉండేటటువంటి బొబ్బర ఒకటైతుంది, లోపల చింతపండు ఒకటైతుంది, దానిలో ఉండే గింజ కూడా ఒకటిగా విడిపోతుంది. మరి ఆ విధంగా కారణదేహమైనటువంటిది ఆ యొక్క మీద ఉండేటటువంటి బొబ్బర, మరి దాని లోపల ఉండేటటువంటిది ఏదైతే ఉందో అదే మనకు
సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఆ బీజ రూపం లోపల ఉండేటట్టు. మరి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని విడగొట్టుకుంటూ పోతే చివరికి పోయి కనబడేటటువంటిది ఏది అంటే ఆ బీజం మాత్రమే. అవన్నీ కూడా తీసుకుంటూ పోతుంటే ఆ విధంగా ఒక్కొక్క తనంతట తానే ఉంటుంది. మనం కూడా ఆ విధంగానే గురుపాదాల చెంత పట్టుకున్న తర్వాత ఈ శరీరము నేను కాదు, దీని లోపల ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటిది ఏదైతే ఉందో అదే నేను, ఆ స్వరూపమే. కానీ ఈ స్వరూపము నేను కాదు, నా లోపల ఉండేటటువంటిది ఆత్మస్వరూపమే నేను అని మరి అటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ శరీరం ఆ చింతపండును మీద పుట్టు ఏ విధంగా ఊడకుండా ఉందో ఆ విధంగా శరీరము నేనే అనేటటువంటి భావన లోపల ఉండేటటువంటిది. అందుకు కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరు సంవాదం లోపల అంటాడు. మరి ఈయన ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు కృష్ణుడు అంటాడు, కిం నామరోధి చితకే దై సర్వశక్తి ఆ మంత్ర యశ్వపతతం స్వరూప త్రైలోక్యమేవ తకిలం తవ పాదమూలే. ఎందుకు ఏడుస్తున్నావు? కిం నామరోధి చితకే, ఎందుకు ఏడ్చుకుంటా చతికిలు కూర్చున్నావు? దై సర్వశక్తి, దైవం యొక్క సర్వశక్తులన్నీ నీ లోపలనే ఉన్నాయి. ఆ మంత్ర యశ్వపతతం స్వరూప, ఆ యొక్క మంత్రాలు, ఏ మంత్రాలు? సప్తకోటి మంత్రాలు కూడా నీ స్వరూపమే ఉన్నాయి, నీవే చేసింది. ఆ మంత్ర యశ్వపతతం స్వరూపం త్రైలోక్యమేవ తకిలం తవ పాదమూలే. 3 లోకాలు కూడా నీ పాదాల దగ్గర పడేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ పెట్టుకొని నీవు ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఏడ్చే రకం కాదు, లేవు నాయన అని భుజం తట్టి లేపి చెప్పినటువంటిది. అప్పుడు ఈయన అంటాడు, కృష్ణుడు అర్జునుడు అంటాడు, స్వామి నేను బంధించబడ్డాను, భార్య పిల్లలు ఈ యొక్క వ్యవహారం ఇదంతా కూడా నా సోదరుడు అనేటటువంటి ఈ శరీరం అనేటటువంటి దీని లోపల నేను బంధించబడ్డాను స్వామి అని అంటాడు. అంటే ఏ విధంగా బంధించబడ్డాడు? ఋషోచి దుఃఖి బద్ధోహం హస్తపాదాది మనస్సే ఇది భావానురూపేణ వ్యవహారేణ బద్ధితే. నేను కృషించిన వాడను, దుఃఖము కలిగినటువంటి వాడను, భవబంధాలు కలిగినటువంటి వాడను, భార్యా పిల్లలు కలిగినటువంటి వాడను, సంసార తాపత్రయములు కలిగినటువంటి వాడను. ఈ విధంగా ఉన్న స్వామి నేను ఆ స్వరూపం అని నీవు అంటున్నావు, కానీ ఆ స్వరూపం నేనెట్లయితే నేను ఈ స్వరూపంగా ఉండా అని అంటాడు. ఎప్పుడు ఆ చింతకాయ మీద పొట్టుగా ఉన్నప్పుడు ఊడదీయనికి రానప్పుడు గురుపాదాల చింత పట్టినప్పుడు క్రమక్రమేణా పరిపక్వత చెంది ఏ విధంగా అయితే ఊడిపోతుంటుందో అప్పుడు ఏమంటాడు మరి కృష్ణ పరమాత్ముడు అంటే, మరి అది నీవు కాదు, మరి ఏ విధంగా మరి కాదు అని అంటుండవు అంటే, దాంట్లో నేను అతీతంగా ఉండేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడిని, మరి అది నేను కానటువంటి వాడిని అని అంటాడు. అంటే ఎట్లా నేను అది నీవు చెప్తున్నావు కానీ నాకు నమ్మకం కావాలి కదా, మరి ఏ విధంగా మరి నాకు నమ్మకం అవుతుంది అని అంటే అప్పుడు అంటాడు, నహం దేహి అంటే నేను శరీరం కాను, నమో దేహస్య అంటే నేను ఆ శరీరము కాదు, నేను ఈ యొక్క శరీరం లోపల ఉండేటటువంటి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కూడుకొని ఉన్నటువంటి వాడిని కూడా నేను కాను. మరి ఎవరు నీవు? మరి నేను ఇందులో ఉండేటటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి నేను ఆత్మస్వరూపం, నీవు ఆత్మస్వరూపుడవే కానీ ఈ శరీరం కాదు. ఈ శరీరం అనేకమైనటువంటి ఎన్నో జన్మాలకెళ్ళి తొడుక్కుంటూ వచ్చిందిరా, ఇది అసత్యమైనటువంటి శరీరాలని కాదు, నీ లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపమైనటువంటిది అదే నీవు అని అప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు చెప్తే ఆ విధంగా అని మరి ఆ విధంగా దృఢమై అది కూడా మరి ఏ విధంగా మన పెద్దలు అది కూడా కాదనేటటువంటి విధానాన్ని మళ్ళీ ముందు పోయినప్పుడు చెప్తారు. మరి అటువంటి విధానం కలిగినటువంటి వాడవే నీవు అని నిర్ధారణ చేసి మరి ఆ సూక్ష్మ శరీరమైనటువంటిది అదే నీవు అని ఇక్కడ ఈ యొక్క భూచింతపండి ఆ బొబ్బరంటని అట్లు బలుచెల్లలో విన్న కలిగినట్లు అంటే మరి ఆ యొక్క పాల లోపల తోడేసి పాలను గరం చేసి తోడేసిన తర్వాత దాని లోపల కొంత సమయం ఆగితే ఆ పాలు పెరుగుగా మారుతుంది. పెరుగుగా మారినాక దాని లోపల కవ్వం వేసి మదిస్తే వెన్న వెళ్తుంది. ఆ వెన్నని మళ్ళీ దాని లోపల వేసి కలిపితే మళ్ళీ కలియదు. మరి ఎట్లా కలియదు అంటే ఇది 96 తత్వాలు అనేటటువంటిదే పాలు. మరి 96 తత్వాలు అనేటటువంటి పాల లోపల గురువాక్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే తోడేసినాము. మరి ఆ తోడు వేసిన తర్వాత గురువాక్యాన్ని నువ్వు ఎప్పుడు అక్కడ కొంత సమయము దానికి కాలక్షేపం ఇస్తేనే పెరుగు అనేటటువంటిది పాలు చెడి పెరుగా గడ్డకడుతుంది. మరి నీవు కూడా ఆ విధంగానే గురువాక్యాన్ని నీవు కొంతకాలం మదిస్తే మరి నీ లోపల కూడా ఆ విధంగా నీ హృదయం అనేటటువంటిది అబద్ధము, ఈ శరీరము ఉన్నది అది సత్యమైనటువంటిది నీకు కూడా ఆ విధంగా దృఢమవుతుంది. కొంత సమయం అయిన తర్వాత నీ హృదయం కూడా ఆ విధంగానే గట్టిపడుతుంది.
మరి ఆ విధంగా కొంతకాలానికి గట్టిపడ్డ తర్వాత మరి దాని లోపల గురువాక్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ కవ్వ అనేసి మదిస్తే దాని లోపల వెన్న అనేటటువంటిది బయటికి వెళ్తుంది. ఆ వెన్న అనేటటువంటిది మళ్ళీ దాన్ని వేస్తే కలియదు. మరి మన లోపల కూడా ఆత్మస్వరూపం అనేటటువంటి నీకు వెలువడ్డప్పుడు ఈ శరీరం నీవు అంటే శరీరం నేను కానయ్యా, నేనెందుకు అవుతా, నేను సచ్చిదానంద స్వరూపం అయినటువంటి ఆత్మస్వరూపాన్ని కానీ శరీరం నేను కాదని వానికి దృఢ నిశ్చయం జరుగుతుంది. అప్పుడు మరి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ పోతుంటే ఆ వెన్న మళ్ళీ దాని లోపల ఏ విధంగా కలగదో వీడు కూడా ఆత్మ నేను కానీ శరీరం నేను కాననేటటువంటి దృఢ సంకల్పం కలిగి ఉంటుంది. మరి ఆ విధంగానే బలుచెల్లలో వెన్న కలిగినప్పుడు చిత్రబాణుండు చీకటి అంటనియట్లు. చిత్రబాణుండు అంటే చిత్రం అంటే బొమ్మ. మరి బొమ్మ అంటే అనుకునికి వస్తుందా చంద్రుడు సూర్యుని కాదు కదా. చిత్రబాణుండు అంటే సూర్యునికి చీకటి అంటనట్లు. అంటే సూర్యుడు ఉన్నాడు, మరి సూర్యునికి చీకటి అంటదంటే ఆమె ఒకసారి ప్రకాశింపడం ప్రారంభమైతే ఈ యొక్క భూమి అనేటటువంటి తిరిగితే మనకు చీకటి వస్తుంది, కానీ ఆయనకి ఎప్పుడు చీకటి లేకుండా ఎప్పుడు వెలుతురుగానే ఉండేటటువంటి విధానం కలిగి ఉంటుంది. ఆ విధంగానే మహానుభావులు పెద్దలైనటువంటి వాళ్ళు మనకు నీ స్వరూపం ఏంది చూడని మరి కృష్ణునికి అర్జునునికి కృష్ణుడు విశ్వరూప సందర్శన చూపించినప్పుడు నాయన నా స్వరూపాన్ని చూడు అంటే కృష్ణ అనేక బాహులతో ముఖములతో ఒప్పి ఉన్నావు. కృష్ణ నీ స్వరూపాన్ని నేను చూడలేను. ఓ కృష్ణ నాకు దిక్కులు తోచుకున్నది, నేను చూడలేను అంటే మరి ఏం చూస్తావు నాయన అంటే నీది ముందున్న స్వరూపాన్ని చూస్తా కానీ ఈ స్వరూపాన్ని నాకు చూడడానికి చేత కాదు అని అంటే ఒరి నాయన నేను ఇప్పటి వరకు 12 అధ్యాయాలు చెప్పి ఉంటే 12 అధ్యాయాలు చెప్పినంత అడిపొట్టి పోయినట్లున్నది. మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ అందుకొరకు మళ్ళీ 6 అధ్యాయాలు చెప్పవలసి వచ్చింది మళ్ళీ. మరి ఆ విధంగా మనకు గురువు గారు మనకు ఆ స్వరూపాన్ని మనకు చూపించినప్పుడు మరి నాయన సంధ్యావందనం అవుతుంది, మరి నువ్వు సూర్య నమస్కారం చేసుకొని ఆయన మరి సంధికాలము అని అంటే నాయన మీరు ఒకసారి నాకు ఉదయ భాస్కరుని సూచించిన తర్వాత నాకు చీకటి అనేది కానీ సంధ్య కనబడతలేదు, నేను నమస్కారం చేసుకున్నది ఎక్కడా అని అంటాడు దృఢమైనటువంటి శిష్యుడు. అప్పుడు నాకు కనబడతలేదు చీకటి, మరి నేను ఏ విధంగా చేసుకున్నాలే అని అంటాడు. అటువంటి విధానం కలిగినటువంటిదే. మరి నెయ్యి ఏ విధంగా అయితే ఉందో మరి ఆ నెయ్యి మరి పాలు పెరుగు వెన్న నెయ్యి అయిన తర్వాత మరి ఏ పదార్థంలో వేసినా అన్ని పదార్థాల యొక్క మసాలాలు ఎన్ని వేసి ఏం చేసినా కూడా అన్ని పదార్థాల వాసనలు అన్నిటిని మూసేసి తన వాసనని మాత్రమే వెదజల్లుతుంది, వేరే వాటి వాసనను చూపించదు. అన్నిటినీ తన లోపల కలుపుకుంటే తాను మాత్రం దేని లోపల కలగదు. మరి అటువంటి విధానం కలిగినటువంటి మనం కూడా ప్రజల లోపల బయటికి వెళ్ళినప్పుడు మరి ముకుందయ్య శిష్యులంతా అబ్బా అందరూ బాగున్నారని తన పేరు ఏ విధంగా అయితే చెబుతుంటారో మరి మీ పేరు చెప్పి అయ్యగారి పేరు చెప్పారు, అయ్యగారి పేరు చెప్పినప్పుడు మీరు అందులో కనబడ్డటువంటి వాళ్ళు. ఆ విధంగానే మరి అనేకమైనటువంటిది ఆ యొక్క మసాలాలని అన్నిటిని మూసేసి ఏది చూపిస్తుంది వాసన, నెయ్యి వాసననే చూపిస్తారు. ఇక్కడ కూడా ఇంతమంది శిష్యులు ఎవరయ్యా అంటే ఎవరికి చూపిస్తారు, అయ్యగారి పేరే చెప్పేస్తారు. మరి ఆ విధంగా మూసేసేటటువంటి విధానం కలిగి ఉంటుంది. మరి ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆ హృదయ భాస్కరుడు మరి ఆ విధంగా ఉండేటటువంటి దాన్ని బలుచెల్లలో వెన్న కలిగినట్లు చిత్రబాణుంటే చీకటి అంటని ఆకాశమున వాయువు అంటనట్లు. మరి వాయువు ఆకాశానికి ఒకవేళ అంటుకున్నది అని అనుకుంటే ఇట్లకెళ్ళి కదలదు, ఇంకా అక్కడనే ఉంటుంది, అది అక్కడ నిలబడిపోయి ఉంటుంది. మరి ఆ విధంగా అంటుకోకుండా ఉండడానికి ఇది కదులుతుంది. ఆకాశమునకు వాయువు అంటనట్లు బ్రహ్మవేత్తలు మహానుభావులు అన్ని వ్యవహారాలు చేస్తారు, దేనికి అంటనటువంటి స్థితి లోపల కలిగి ఉంటారు. మరి ఎట్లా కలిగి ఉంటారు అని సంశయం కూడా రావచ్చు. మరి వాళ్ళంటే ఆ పద్యం లోపల ఆ విధంగా చెప్పుకున్నారు, కానీ మరి నిజంగా మరి మనం ఎట్లా ఉండాలి అని అంటే పెళ్ళి అయింది, ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత ఆ అమ్మాయి 3 నెలల గర్భవతిగా ఉంది. అప్పుడు భర్త చనిపోయిండు. భర్త చనిపోయిన తర్వాత 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చినప్పుడు ఆమెకు శ్రీమంతం చేస్తుంటారు. శ్రీమంతం చేసేటప్పుడు ఆమెకు
నుదుట తిలకం దిద్ది మంగళసూత్రం వేసి చూస్తుంటే చూసేవాళ్ళంతా అబ్బా ఎంత మంచిగా ఉంది కదా, నిండు ముత్తైదులాగా, అబ్బా చాలా చక్కగా ఉంది అని అంటున్నారు. మరి ఆ విధంగానే పూలు ధరింప చేస్తారు. అన్ని ఆ యొక్క ఆభరణాలన్నీ ధరింప చేసుకుంటా ఒకటొకటి చేసినప్పుడల్లా ఆ విధంగా నిండు ముత్తైదులాగా ఉంది కదా అని అనుకుంటూ వస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఏమనుకుంటుంది, వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా నేను మాత్రము విధవని అనేటటువంటి భావన కలిగి ఉంటుంది. మనం కూడా అటువంటి భావన కలిగి ఉండేటటువంటి విధానం కలిగినటువంటి మహనీయులు, ఉత్తములు, ఉత్తమోత్తములు, శ్రేయోదాయకులు, ఆనందదాయకులు, మరి అందరికీ ఆదర్శ పురుషులు, మహనీయులు, మరి ఉత్తేజమైనటువంటి మహానుభావులు, మరి నవ యువ శివరామ దీక్షితుల వంటి మహానుభావులు, మరి అటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు. అనేక ముఖాల లోపల చెప్పేటటువంటి గొప్ప గొప్పమైనటువంటి మాటలు చెప్తుంటారు. మీరందరూ ఏకాగ్రత కలిగి వాళ్ళు చెప్పేదాన్ని ఏకాగ్రంగా వినాలి. మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పేటప్పుడు కూడా నాయన నేను చెప్పేది బాగా విను, చక్కగా విను, మంచిగా విను అని చెప్పలేడు. ఏకాగ్రంగా విను నాయన నేను చెప్పేదాన్ని అని చెప్పిండు. మరి ఆ విధంగా మనం కూడా ఏకాగ్రత కలిగి వాళ్ళు చెప్పేదానిలోని మనము చక్కగా విని మనం మననం చేసుకొని ఇది నేను ఎక్కడ విన్నా అనేటటువంటి దాన్ని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎద్దులు వదిలినప్పుడు పొద్దుంతా దున్ని వదిలినప్పుడు సాయంత్రానికి పోయి ఏదో గడ్డి మేయనికి వదిలితే గడ్డి మేసిన తర్వాత అక్కడక్కడ పుట్టగడ్డల మీద కొన్ని ప్లేసుల లోపల గడ్డి బాగా పెద్ద గడ్డి పోయి తింటాయి. నెమరు పెట్టుకునేటప్పుడు నేను పలానా ప్లేస్ లోపల ఈ గడ్డి తిన్నాను అది ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుంటుందో మనం కూడా అట్లా ప్రతిదాన్ని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం లోపల ఎప్పుడు పదిలంగా ఉంటుంది. లేకుంటే అది శిథిలమైపోతుంటుంది. అందుకొరకు వాటిని పదిలంగా ఉంచుకోవాలి గురువాక్యాన్ని. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసి జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజుకు జై.